ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీ దగ్గరకు వచ్చిన ఒక నార్మల్ రెగ్యులర్ కపుల్ ఏ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకే ప్రాబ్లం ఉందేమో మేడం, అందుకని నేను ఒక్కదాన్నే వచ్చాను అని అత్తగారు అమ్మగారు తీసుకొస్తారనమాట అమ్మాయిని. బట్ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు గెట్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫర్ టెస్టింగ్. ఇంకొంతమందికి జీరో స్పర్మ్ కౌంట్ కూడా ఉండొచ్చు. సో జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్ కి కూడా వాళ్ళ ఓన్ స్పర్మ్స్ తోని మనం బేబీని ఇవ్వడానికి ఆధునిక పద్ధతులు వచ్చాయి. అంటే జీరో వీర్య కణాలు ఉండి కూడా బిడ్డని కనడానికి వాళ్ళు స్పర్మ్ ఇవ్వచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ని చూసాము, టెస్ట్లన్నీ చేసాము, అంత నార్మల్ గానే ఉంది. ఓకే, సో మెడిసిన్స్ ఇస్తాము అండ్ న్యాచురల్ గా ట్రై చేస్తూ ఉంటారు. అలాగే 6 months to 7 months ఆల్సో విల్ ట్రై. అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయినాయా ఓపెన్ లో ఉన్నాయని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేస్తాం, దాన్ని హెచ్ఎస్జి అంటారు. కొంతమందికి భయంతో హెచ్ఎస్జి చేయించుకోరు, నొప్పి ఉంటదేమో అని చెప్పేసి చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేస్తాం. ఇది చేయించుకోకుండా చాలా మంది ఏం చేస్తారంటే ది కీప్ యూజింగ్ మెడిసిన్స్ అనమాట. మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటారు. అప్పుడు మనము ఫర్టిలిటీ డాక్టర్ చూసి we'll see that tubes are blocked. So ఇప్పుడు ట్యూబ్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఎగ్ అండ్ స్పర్మ్. ఆ బ్రిడ్జ్ మీదనే ఆ రెండు కలుస్తాయి అనమాట. కలిసే వెసులుబాటే లేదు. సో ఆ బ్రిడ్జ్ అనేది క్లోజ్ చేశారు. సో ఎగ్ అండ్ స్పర్మ్ విల్ నాట్ మీట్. దాని తర్వాత స్టేజ్ IUI. స్టిల్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. నెక్స్ట్ ఆప్షన్ విల్ బి IUI. ఆ స్పర్మ్ కూడా ఒక కండిషన్ లో తీసుకుని దాన్ని వాష్ చేసుకుని ఓన్లీ గుడ్ స్పర్మ్స్ మాత్రమే మనం ఒక సిరంజ్ ద్వారా. వెల్కమ్ టు సాక్షి లైఫ్. బిడ్డలు పుట్టలేదని చెప్పి చాలా మంది స్ట్రెస్ అయిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు కరెక్ట్ IVF ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే చాలా సాల్వ్ చేయలేని కేసెస్ కూడా వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్గా బిడ్డని కానీ హాయిగా పిల్ల పాపలతో కళకళలాడుతున్నారు అంటాం కదా, అలా ఉన్న ఫ్యామిలీస్ చూస్తున్నాం. సో కోమలి IVF సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ మనందరికీ సుపరిచితులు డాక్టర్ స్వప్న శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్లో వారు చూసిన కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ స్టేజ్లో అసలు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడదాం. డాక్టర్ స్వప్న, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ. సో అసలు ఇది మీరు అన్నారు లాస్ట్ ఎపిసోడ్లో 6 నెలలు నుంచి సంవత్సరం వరకు ట్రై చేసి న్యాచురల్గా తర్వాత కన్సీవ్ కాకపోతే తర్వాత అప్పుడు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి, ఎలా ఉంటుంది అసలు ఒక ప్రోటోకాల్ ఎలా ఉంటుంది? మీ దగ్గరకు వచ్చిన ఒక నార్మల్ రెగ్యులర్ కపుల్ ఏ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. యాక్చువల్లీ దిస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే వస్తారనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకే ప్రాబ్లం ఉందేమో మేడం, అందుకని నేను ఒక్కదాన్నే వచ్చాను అని అత్తగారు అమ్మగారు తీసుకొస్తారనమాట అమ్మాయిని. బట్ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు గెట్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫర్ టెస్టింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే. సో మనం ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాలి. బికాస్ ప్రాబ్లమ్ క్యాన్ బి ఎనీవేర్, ఎదర్ విత్ ద వైఫ్ ఆర్ ద హస్బెండ్. అవును. సో ఇప్పుడు మనం వైఫ్కి ఏంటంటే ఆమె హిస్టరీ తీసుకుంటాం. మనకి ఎలాగా నీకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా లేదా, హౌ ఈజ్ హర్ హైట్ అండ్ వెయిట్, అంటే ఓవర్ వెయిట్ ఉందా, ఒబీజ్ ఉందా, హౌ ఈజ్ షీ అనేది. బికాస్ అండర్ వెయిట్ అండ్ ఓవర్ వెయిట్ బోత్ ఆర్ ప్రాబ్లమ్స్ అనమాట. దే కెన్ లీడ్ టు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. సో స్టార్టింగ్ ఫ్రమ్ హర్ వెయిట్ వీ హ్యావ్ టు సీ హౌ ఈజ్ షీ అనేది. సో తర్వాత రెగ్యులర్గా చిన్న బేసిక్ బ్లడ్ టెస్ట్ ఉంటాయండి, లైక్ థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ప్రొలాక్టిన్, ఇలాంటి చిన్న బేసిక్ హార్మోనల్ టెస్ట్లు ఉంటుంది. తర్వాత వి ట్రాక్ హర్ ఓవులేషన్, అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ పీరియడ్స్ అనే దాన్ని బట్టే మనకి తను రెగ్యులర్గా ఓవులేట్ అవుతుందా, అంటే ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది వాస్తవం. బట్ స్టిల్ వీ కెన్ డూ ఫాలిక్యులర్ స్టడీ అంటారు, స్కానింగ్. అంటే ఇప్పుడు మనం పీరియడ్ వచ్చిన 2nd day or 3rd day చూస్తాము, మళ్ళీ 10th day or 11th day చూస్తాము, 13th or 14th డేకి చూసినప్పుడు ఎగ్ రిలీజ్ అనేది జరిగిందా లేదా అనేది చూస్తాం. దిస్ అ బేసిక్ సింపుల్ ఎవాల్యుయేషన్ ఫర్ ఫీమేల్స్. అదే మెన్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ బేసిక్ థింగ్ వాట్ వీ డూ ఈజ్ ద సెమెన్ టెస్ట్, సెమెన్ అనాలిసిస్ అంటారు. అంటే వీర్య కణాలు అనేవి ఎంత ఉన్నాయి, కౌంట్ ఎంత కదలిక ఉంది అనేది చూస్తాం. సో దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దాన్ని బట్టి మనం కొన్ని స్పెసిఫిక్గా హార్మోనల్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పర్మ్ కౌంట్ బాగా తక్కువగా ఉంది, less than 1 million, అంటే ఇట్ ఈస్ వెరీ అబ్నార్మల్ అన్నాడు. సో దీస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్కి మనం కొన్ని హార్మోనల్ టెస్ట్ ఎక్స్ట్రాగా చేస్తాం. అంటే ఆండ్రోజన్ అవన్నీ, టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ ఉంటుంది. సో టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్, FSH, అంటే వాళ్ళ యొక్క బీజాలు టెస్టిస్ అనేది పనిచేస్తుందా లేదా అని ఇంకా ఫర్దర్గా డెప్త్గా ఎవాల్యుయేట్ చేస్తామన్నమాట. ఇంకొంతమందికి జీరో స్పర్మ్ కౌంట్ కూడా ఉండొచ్చు. బట్ దాన్ని ఏం చేయలేం కదా, జీరో నథింగ్. దట్ ఈస్ ద థింగ్. ప్రీవియస్ డేస్ జీరో స్పర్మ్ కౌంట్ అంటే డోనర్కి వెళ్ళిపోండి, డోనర్ స్పర్మ్స్ ఎక్కించుకోండి అని చెప్పి చెప్పేవాళ్ళు. నౌ వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నిక్స్ అనమాట.
సో జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్కి కూడా వాళ్ళ ఓన్ స్పర్మ్స్తోని మనం బేబీని ఇవ్వడానికి ఆధునిక పద్ధతులు వచ్చాయి. చాలా ఫ్యాసినేటింగ్ ఇది. Yes, జీరో వీర్య కణాలు ఉండి కూడా Yeah. బిడ్డని కనడానికి వాళ్ళు స్పర్మ్ ఇవ్వచ్చు. ఎస్, స్పర్మ్ ఇవ్వచ్చు. అంటే హౌ ఐ విల్ టెల్ యూ ద ప్రొసీజర్. ఇప్పుడు జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే మనం ఇంతకు ముందు చెప్పినట్టు తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కొన్ని హార్మోనల్ టెస్ట్లు చేస్తాం. లైక్ టెస్టోస్టిరాన్ అని, FSH అని చెప్పేసి కొన్ని హార్మోనల్ టెస్ట్. తర్వాత జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తాం. ఎస్పెషలీ క్యారియోటైపింగ్ అని, వై క్రోమోజోమ్ డిలీషన్ అని కొన్ని టెస్ట్లు చేస్తాం. వై డూ వి దీస్ టెస్ట్ అంటే ఈ జీరో స్పర్మ్ కౌంట్ అనేది ఈ వై క్రోమోజోమ్ డిలీషన్స్ అంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు దేర్ చైల్డ్ ఆల్సో. సో ఈయన స్పర్మ్ తీసుకొని మనం బేబీని తయారు చేసినప్పుడు ఆ బేబీకి కూడా ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇలాగే ఇష్యూ వచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట. సో జెనెటిక్ టెస్టింగ్ కూడా కంపల్సరీ చెయ్యాలి. సో ఇప్పుడు అన్ని టెస్ట్లు నార్మల్గా ఉన్నాయి, టెస్టిస్ సైజ్ కూడా నార్మల్గా ఉంది అనుకున్నప్పుడు వీ డూ ఏ ప్రొసీజర్ కాల్డ్ టీసా, టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అంటారనమాట. అంటే బీజంలో నుంచే చిన్న ఇన్సిషన్ ఇచ్చి మనము వీర్యకణాలని తీయడానికి ట్రై చేస్తాము. వాటిని ఏం చేస్తాము అంటే ఇక్సీ అనే పద్ధతి ద్వారా, అంటే లేడీ నుంచి ఎగ్స్ తీసుకొని ఈ స్పర్మ్స్ని ఇక్సీ అనే పద్ధతిలో మనము ఇంజెక్ట్ చేసి పిండంని తయారు చేయడం జరుగుతుంది. సో టీసా, టీసా అండ్ టీసీ రెండు పద్ధతులు ఉన్నాయి. టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటారు. కొంతమందికి లోపల స్పర్మ్స్ ఉంటాయి కానీ బయట వాళ్ళు ఇచ్చే శాంపుల్లో ఉండకపోవచ్చు అనమాట. దాన్ని అబ్స్ట్రక్షన్ అంటారు. సో మీరు సోర్స్ నుంచి తీసుకుంటారు. ఎస్. సో ఇప్పుడు సోర్స్ నుంచి బయటికి రావడానికి మధ్యలో కొన్ని ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కనుక స్పర్మ్ బయటికి రావట్లేదు, కానీ లోపల స్పర్మ్ ఉండే అవకాశం ఉంటుంది. సో దీనికి మనం టీసా ద్వారా స్పర్మ్స్ని తీసుకొని IVF ద్వారా వాళ్ళకి బేబీని ఇవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ అ వెరీ అడ్వాన్స్ టెక్నిక్ ఫర్ జీరో స్పర్మ్ కౌంట్ పేషెంట్స్ ఆల్సో. కాబట్టి మరి అంటే ఇప్పుడు ఈ బయటికి తీసినప్పుడు దానికి ఏమైనా మళ్ళీ ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, అంటే స్పర్మ్స్ తీసినప్పుడు, టెస్టిస్ నుంచి తీసినప్పుడు అన్ని ఇమ్మోటైల్ స్పర్మ్సే ఉంటాయి, అంటే కదలిక లేని స్పర్మ్స్ ఉంటాయి అన్నమాట. వాటికి మనము స్పర్మ్ కల్చర్ మీడియా, అంటే మనం ఎట్లా మొక్కని ఎలా నాటాలి, మంచి భూమిలో వేస్తాం కదా, అలాగే స్పర్మ్ ఆల్సో నీడ్స్ ఎ గుడ్ మీడియా అనమాట. ఒక మీడియా లాంటిది పెట్టేసి దానికి స్పర్మ్ మోటిలిటీ తెప్పించేసి వాటిని ఎగ్స్ లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా ఎంత ఫ్యాసినేటింగ్ గా ఉంది. సో ఈ రేషియో ఏంటండి, అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ వర్సెస్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ 50-50 ఇప్పుడు 60-40 అంటారా? సో ఇఫ్ యు సీ 30% is due to females అనమాట, 30% is due to males. Another 20% is due both. Another 10% is due to unexplained causes. అంటే చాలా మంది మీరు వినే ఉంటారు, మేడం అన్ని టెస్ట్లు చేశారు, నాకు అంత నార్మల్ అని చెప్పినారు, మా ఆయనకు కూడా మొత్తం నార్మల్ అని చెప్పారు, కానీ నాకు పిల్లలు పుట్టట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే మీకు ఓవులేషన్ జరుగుతూ ఉంటుంది, స్కాన్లో ఎగ్ రిలీజ్ అవుతుంది, ఆయన స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో అలాంటి పేషెంట్స్కి వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అంటే అగైన్ వీ హ్యావ్ టు ట్రై విత్ IUI ఆర్ IVF. ఎస్, చాలా అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫుల్ ప్రూఫ్ మెథడాలజీలో వెళ్తూ ఒక్కొక్క స్టేజ్లో ఎక్కడికక్కడ బ్లాక్స్ని క్లియర్ చేసుకుంటూ మీరు వెళ్తున్నారు. సో ఇక్కడ స్పర్మ్ని చూశారు, ఎగ్ని కూడా చూశారు. చూసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటండి? మనము ఎవాల్యుయేట్ చేసాము, ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ని చూసాము, టెస్ట్లన్నీ చేసాము, అంత నార్మల్గానే ఉంది అనుకున్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గానే ట్రై చేయడానికి వి గివ్ దమ్ టైం అనమాట. ఓకే, సో మెడిసిన్స్ ఇస్తాము అండ్ న్యాచురల్గా ట్రై చేస్తూ ఉంటారు. అలాగే 6 months to 7 months ఆల్సో విల్ ట్రై. అండ్ ఇక్కడ ఫీమేల్లో ఇంకొకటి HSG అని ఒక ఎక్స్రే చేస్తాం, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయినాయా ఓపెన్లో ఉన్నాయని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేస్తాం, దాన్ని HSG అంటారు, ఎక్స్రే టెస్ట్ అనమాట. ఇది కొంతమందికి భయంతో HSG చేయించుకోరు, నొప్పి ఉంటుందేమో అని చెప్పేసి చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేస్తాం జస్ట్ టు నో వెదర్ ద ట్యూబ్స్ ఆర్ ఓపెన్ ఆర్ నాట్. ఇది చేయించుకోకుండా చాలా మంది ఏం చేస్తారంటే ది కీప్ యూజింగ్ మెడిసిన్స్ అనమాట, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటారు. ఫైనల్గా వెన్ దే మీట్ ఏ డాక్టర్, అప్పుడు మనము ఫర్టిలిటీ డాక్టర్ చూసి అయ్యో ఎక్స్రే చేయలేదా, నీ ట్యూబ్స్ రెండు ఓపెన్లో ఉన్నాయా లేదా చూద్దామన్నప్పుడు విల్ సీ దట్ ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్. సో ఇన్ని రోజుల నుంచి నువ్వు వాడిన మెడిసిన్ అంతా వేస్ట్ కదా, బోత్ ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్. బాడీకి ఎంత హింస కూడా కదా మెడికేషన్స్. సో ఇప్పుడు ట్యూబ్ అంటే ఏంటి, ఇట్స్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఎగ్ అండ్ స్పర్మ్. ఆ బ్రిడ్జ్ మీదనే ఆ రెండు కలుస్తాయి అనమాట, కలిసే వెసులుబాటే లేదు. సో ఆ బ్రిడ్జ్ అనేది క్లోజ్ చేశారు. సో ఎగ్ అండ్ స్పర్మ్ విల్ నాట్ మీట్. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూ టేకింగ్ ద మెడిసిన్స్ అనమాట. సో బేసిక్ టెస్ట్ అనేది ఫస్ట్ చేయించాలి బిఫోర్ గోయింగ్ టు ఎనీ ట్రీట్మెంట్. యా, చాలా చాలా స్పష్టంగా అండ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ స్వప్న. సో ఈ టెస్ట్ కూడా రూల్ అవుట్ చేసిన తర్వాత అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ యూ గో టు? Yes, so if the tubes are normal, both are working, sperm count is normal, young couple, we give them time. Again, I'm telling here, young couple.
బికాస్ అగైన్ ఏజ్ ఇస్ ద మ్యాటర్ అనమాట. ఏ ఏజ్ తర్వాత కష్టం అవుతుంది? ఇప్పుడు 35 ఫర్ ఫీమేల్స్, 35 అనేది 35 తర్వాత ఎక్స్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు రీసెంట్గా వీ హ్యావ్ ఎ పేషెంట్ హూ ఇస్ 41 years అనమాట. బట్ షీ జస్ట్ మ్యారీడ్ ఫర్ 2 years. ఇంట్లో వాళ్ళు చెప్తున్నారండి మ్యారేజ్ 2 years కదా, ఇప్పుడే ఎందుకు తొందరపడుతున్నావు, న్యాచురల్ గా ట్రై చేయని చెప్పేసి. బట్ వాట్ ఈస్ దర్ ఏజ్? అదే కదా, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ. సో ఇట్ ఈస్ నాట్, అంటే ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీ పేషెంట్. ఇన్ఫాక్ట్ ఇలాంటి దీనిలో ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. చాలా మంది 41 కి ఎగ్ ఫ్రీజ్ చేసేసుకుని తర్వాత ట్రై చేద్దాం అనుకుంటారు. బట్ ప్రెగ్నెన్సీ కూడా సేఫ్ కాదు కదండి ఆఫ్టర్ 35. డౌన్ సిండ్రోమ్లు అవన్నీ వస్తాయి. దట్ ఈస్ వై ఎగ్ ఫ్రీజింగ్, గుడ్ థింగ్ యూ డిస్కస్ హియర్. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటంటే మనం యంగ్ గా ఉన్నప్పుడే, లైక్ యూనో లెస్ దాన్ 30 or 31, 32s లో ఉన్నప్పుడే మనం మ్యారేజ్ 40 years లో చేసుకోవాలి లేదా పిల్లల్ని 40 తర్వాత కనాలి అనుకునే వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎగ్ ఫ్రీజింగ్ అంటే వాళ్ళ యొక్క అండంని మనం సేకరించి అండంని స్టోర్ చేస్తాం అనమాట. దే కెన్ కమ్ బ్యాక్ అండ్ యూజ్ దిస్ ఎగ్స్ అట్ వాట్ ఎవర్ ఏజ్ దే వాంట్. బట్ అగైన్ మీరు చెప్పినట్టు ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆబ్వియస్లీ ఉంటాయి. సో 40+ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. షీ మే నాట్ బి ఏబుల్ టు క్యారీ ద ప్రెగ్నెన్సీ. అంతే కదా, హార్మోన్స్ కూడా డ్రాప్ అవుతూ ఉంటాయి. కరెక్ట్. సో షీ యూనో ఆఫ్టర్ డెలివరీ ఆల్సో ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ హర్ టు హ్యాండిల్ ద బేబీ. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం కానీ 45, 46 you obviously it will be difficult. So that these practical problems they should keep in mind. మనకి ఎంత సైన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా ఎగ్ ఫ్రీజింగ్ ఉంది తర్వాత ప్లాన్ చేసుకుందాం అంటే సడన్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ యూ షుడ్ సీ. ఆ ఏజ్ లో నేను బేబీని చూసుకోగలనా? వాట్ విల్ బి ద మై ఏజ్ వెన్ ద బేబీ గ్రోస్ అప్? ఇమాజిన్ బేబీ 10th క్లాస్కి వచ్చేసరికి వాట్ విల్ బి హర్ ఏజ్? సీనియర్ సిటిజన్స్ అయి కూర్చుంటారు. yes, so these are the practical things, social things we have to think before. డెఫినెట్గా ఐ థింక్ మీరు అన్నట్టుగా ఈ వెసులుబాటు ఇవ్వడం టు ట్రై న్యాచురల్లీ అన్నది యంగ్ కపుల్స్ కి చెప్తారు. అండ్ అదే దాని తర్వాత స్టేజ్ IUI. ఇస్ దట్ రైట్? IUI ఇస్తారా లేకపోతే వీళ్ళకి మెడికేషన్ తో లైఫ్ స్టైల్ చేంజెస్ తో మెయింటైన్ చేస్తారా? సపోజ్ దిస్ పేషెంట్ ఈస్ ఆన్ ద హయ్యర్ ఒబేస్ సైడ్ అనుకోండి. ఎగ్జాంపుల్ హర్ హైట్ ఈస్ అరౌండ్ 5'5". షీ షుడ్ బి అరౌండ్ 55 to 60 kgs. కానీ ఆవిడ ఆల్రెడీ 75 kgs ఉన్నారు. So I can give some time for her to lose the weight. So అలా సెటరేట్ అయిపోతాయి అట్లా కూడా డెఫినెట్గా. బికాజ్ ఒబెసిటీ అనేది కూడా వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనమాట. ఒబెసిటీ వల్ల ఏమవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి వాళ్ళకి ఎగ్ రిలీజింగ్ సరిగ్గా జరగకపోవటము, ప్రెగ్నెన్సీ డిలే అవుతుంటుంది. సో డెఫినెట్గా వెయిట్ లాస్ ఈజ్ రికమెండెడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. సో అలా ఇచ్చి కొంత టైం ఇచ్చి చూస్తారు. సో IUI కి ఎప్పుడు ఆప్ట్ అవుతారు మీరు? IUI గురించి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు. సో సపోజ్ దిస్ పేషెంట్ 6 months అయింది, 1 year అయింది, న్యాచురల్గా ట్రై చేస్తుంది, తను వెయిట్ లాస్ కూడా అయ్యారు ఒక 6-7 kgs, స్టిల్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, దెన్ ఇట్ ఈస్ అవర్ టైమ్ టు థింక్ ఆఫ్ ద నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ విల్ బి IUI. సో IUI అంటే బేసికలీ స్పర్మ్ ని కలెక్ట్ చేసుకుని ఆ స్పర్మ్ కూడా ఒక కండిషన్ లో తీసుకుని దాన్ని వాష్ చేసుకుని డెడ్ స్పర్మ్స్ అవన్నీ కదలికలు లేని కణాలన్నీ వాష్ అవుట్ అవుతాయి. ఓన్లీ గుడ్ స్పర్మ్స్ మాత్రమే మనం ఒక సిరంజ్ ద్వారా స్త్రీకి ఎక్కించడం జరుగుతుంది అనమాట. అదే మీరు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు 20 cycles అండర్గోయింగ్ IUI. సో IUI తర్వాత స్టేజ్, IUI కూడా ఫ్యూ సైకిల్స్ మీరు చూసారు, ఎందుకో అది కుదురుకోవట్లేదు, ఇంకా ఆ తర్వాత మళ్ళీ IVF ఇస్ ద లాస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చా? సో దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్ అగైన్. బికాస్ IUI డాక్టర్ ఎట్లయినా IUI తో నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చేయండి డాక్టర్ అని చెప్పి చాలా మంది అడుగుతారు. యూనో బికాస్ దే ఆర్ ఇన్ అవర్ జర్నీ విత్ అస్ సిన్స్ పాస్ట్ 1 year నుంచి మాతోనే ఉన్నారు. సో న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు. సో నెక్స్ట్ థింగ్ వాట్ పేషెంట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే IUI తో ఎట్లా ప్రెగ్నెన్సీ ఇచ్చేయండి డాక్టర్ అంటారు. But I will tell again, IUI success rate is only 20%. The maximum success rate is 25%. So out of 100 people, only 20 to 25 people can conceive through IUI. So that is a fact. ఇది మనం పేషెంట్కి చెప్పాలి, దిస్ ఈస్ ద థింగ్. సో 1 attempt-లోనే అవ్వాలని రూల్ ఏం లేదు. వీ విల్ ట్రై మ్యాక్సిమం 4 attempts. ఇన్ దాట్ ఇఫ్ కన్సీవ్స్ వెల్ అండ్ గుడ్, అవ్వకపోతే దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ IVF. So this is patient expectation will be something else. We have to counsel here. There comes the counseling role anamata. ఎందుకు వై ఐ కెనాట్ సీ OP మోర్ దెన్ 30. ఒక రోజులో నేను 30 పేషెంట్స్ కంటే ఎక్కువ చూడలేను. బికాస్ టైం తీసుకోవాలి. బికాస్ దే విల్ కమ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ అండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ విల్ బి వెరీ హై. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అని మనం వాళ్ళకి చెప్పాలి. వీ నీడ్ టు కౌన్సిల్ దెమ్. వీ హ్యావ్ కౌన్సిలర్స్ టు, బట్ అంటే కౌన్సిలర్ చెప్పేదానికి ఒక డాక్టర్ చెప్పేదానికి పేషెంట్ మైట్ బి టేకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంతే కదా. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్, వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్. దిస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. మీరు అన్నారు కదా ఇందాక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. కొంతమంది దే మే నాట్ బి ఏబుల్ టు గివ్ టైమ్ టు ద పేషెంట్ బికాస్ దే ఆర్ వెరీ బిజీ.
having multiple centers, multiple patients, doing many things, they may not be able to give time, but that patient will expect time, especially this field. ఇప్పుడు కార్డియాలజీలో మనకు బీపీ ఎక్కువగా ఉంది డాక్టర్ అంటే బీపీ మందులు రాసిచ్చేసి వెళ్ళిపోదామే. ఇది చాలా కాంప్లెక్స్, దిస్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్. దిస్ చాలా ఎమోషన్స్, మెంటల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు ద పేషెంట్. అంతే కదా. యా. సో మరి ఐవీఎఫ్ యూజువలీ నేను విన్నది ఒక 45 to 50% ఆర్ మేబీ మోర్ 60% సక్సెస్ రేట్ అంటారు. ఈ ఐవీఎఫ్ ఎన్ని సైకిల్స్ లో ఇలా కుదురుకుంటుంది అంటే అది అంటే దెర్ ఇస్ నో లిమిట్ యాజ్ సచ్ అండి. సైంటిఫికల్ గా ఇన్ని సైకిల్స్ చేయించుకోవాలి ఐవీఎఫ్ అనేది ఏం లేదు. ఇట్ ఈస్ అ పేషెంట్ చాయిస్. అగైన్ ఇట్స్ అ పేషెంట్ చాయిస్. అంటే మనకు రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ 3-4 సైకిల్స్ లోనే తెలిసిపోతుంది. అంటే ఆమె ఎగ్ క్వాలిటీ బాగాలేదా, ఎంబ్రియో క్వాలిటీ బాగాలేదా, లేదా గర్భసంచి లోపల పొర అనేది సరిగ్గా పెరగడం లేదా, ఎందుకు అతుక్కోవట్లేదు. దెర్ ఆర్ మల్టిపుల్ టెస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ టెస్ట్లు చేసుకుంటా వెళ్ళిపోతాం అనమాట. సో అయితే మరి ఐవీఎఫ్ సక్సెస్ఫుల్ గా ఫస్ట్ సైకిల్లో నాటుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎస్ ఉంటారు. యంగ్ కపుల్, ఎస్పెషల్లీ యంగ్ కపుల్, వాళ్ళకి వేరే ఏం ప్రాబ్లమ్స్ లేదు, ఓన్లీ ఇప్పుడు ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళు ఐవీఎఫ్ కి వెళ్తున్నారు. వాళ్ళకి ద ఛాన్స్ ఆఫ్ సక్సెస్ రేట్ విల్ బి బెటర్. అదే కదా. యా, కంపేర్ టు ఎ పేషెంట్ హూ ఇస్ 40 years old trying with their own eggs at the age of 40. డెఫినెట్ గా. సో ఇక్కడ కన్సెప్షన్ వరకు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ విల్ బి హ్యాండ్ హోల్డింగ్ అండ్ ఆల్ దట్. ఐయుఐ కావచ్చు, ఫస్ట్ మీరు న్యాచురల్ విత్ రెస్ట్ అండ్ ఆల్టరేషన్స్ కావచ్చు, విత్ హార్మోన్స్ కావచ్చు, ఆర్ ఐవీఎఫ్ కావచ్చు. కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అండ్ ద స్పర్మ్ చాలా పరిస్థితుల్లో కదండి. సో ఎంతవరకు మీరు ఇది సక్సెస్ అని చెప్పగలుగుతారు? ఫస్ట్ ట్రైమెస్టర్ కంప్లీట్ అవుతాయి. ఎస్ యూజువల్గా ఫర్టిలిటీ సెంటర్స్ అందరూ మనం ఏం చేస్తామంటే 12 weeks అంటే 3rd month 3వ నెల వచ్చేదాకా వీ ఫాలో దట్ పేషెంట్. ఆఫ్టర్ 12 weeks వాళ్ళకి దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ తో చూపించుకొని డెలివరీ అవ్వమని కూడా చెప్తారు. సో మీరు సక్సెస్ అంటే బేసిక్ గా ఈ 3rd month వరకు మీరు లాక్కు రావాలి. బట్ అల్టిమేట్లీ ద సక్సెస్ ఆఫ్ ఐవీఎఫ్ అంటే లైవ్ బర్త్ రేట్ అండి. అంటే బేబీ మన చేతికి వచ్చింది, ఆఫ్ కోర్స్ లైవ్ బర్త్ రేట్ అల్టిమేట్. బట్ మీ పాత్ర బేసిక్ గా, ఎందుకంటే చాలా మందికి నాటుకుని కూడా అంటే అండము మొత్తం తర్వాత ఈ పిండము మొత్తం అంతా కూడా ఇంప్లాంట్ అయిన తర్వాత కూడా ఎంబ్రియో హార్ట్ బీట్ రాకపోవచ్చు. హార్ట్ బీట్ వచ్చిన తర్వాత మళ్ళీ 3వ నెలలో స్కానింగ్ చేసినప్పుడు హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పొచ్చు. ఇవేంటంటే ఈ ఫస్ట్ 3 నెలల్లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో రీసెంట్లీ వీ హ్యాడ్ ఎ పేషెంట్ 7 times అబార్షన్స్ అనమాట. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది, 7 times అబార్షన్స్. అలాంటి కపుల్స్ కి ఖచ్చితంగా ఐవీఎఫ్ విత్ పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. జెనెటిక్ టెస్టింగ్ చేస్తామన్నమాట. ప్రీవియస్గా ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది, అడ్వాన్స్డ్ ఏజ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ డౌన్ సిండ్రోమ్ ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు కొంతమంది మేనరికప్ సంబంధాలు చేసుకొని ఉంటారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తుంటాయి కానీ పోతూనే ఉంటాయి బికాస్ ఆఫ్ ద కన్సాంగ్వినస్ మ్యారేజ్. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఐవీఎఫ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అది ఖచ్చితంగా చాలా వెరీ ఫ్యాసినేటింగ్ అగైన్. అండ్ ఫ్రాంక్ గా చెప్తున్నాను, నేను చాలా ఫర్టిలిటీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ చేశాను. ఇంత థరో అండ్ సైంటిఫిక్ అట్ ఎవ్రీ చెక్ పాయింట్ అంటే లిటరలీ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ డాక్టర్ స్వప్న. థ్యాంక్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఇట్ షోస్ అప్. ఐ థింక్ లాస్ట్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ దిస్ హోల్ ఎక్స్పెరిమెంట్ ఆర్ దిస్ హోల్ ప్రోగ్రామ్ ఇస్ ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజింగ్. అది అన్నది అఫ్ కోర్స్ మీరు చెప్పారు ఎన్ని సైకిల్స్ పట్టచ్చు, కొంతమందికి ఒక ఫస్ట్ సైకిల్ లోనే నాటుకోవచ్చు అని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఐ వాంట్ టు ఆస్క్ యూ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ అబౌట్ అసలు చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. ఈ స్పర్మ్ కౌంట్ పడిపోవడానికి సెల్ ఫోన్ పాకెట్ లో పెట్టుకుంటే రేడియేషన్ వచ్చేస్తుందని కొంతమంది, బైక్ మీద వెళ్లే వాళ్ళకి రాదని, ఇలాంటి కామన్ బిలీఫ్స్ గురించి ఐ వాంట్ సమ్ క్వశ్చన్స్. అలాగే సరోగసీ గురించి కూడా మనం మాట్లాడాలి. షూర్. ఖచ్చితంగా.